ఈ శాసనసభలో స్పీకర్ గారు అనేది ఒక రాజకీయ ఒక పార్టీకి సంబంధించి కాదు అధ్యక్ష, మా అందరికీ స్పీకర్ మీరు. అందుకే మీకు మైక్ ఇచ్చాను. నేను చెప్పాను, నేను చెప్పాను తినండి సార్, నేను చెప్పినాక మాట్లాడండి. మీరు ఈ సభకు స్పీకర్ సార్, అందరి మెంబర్స్ హక్కులు కాపాడవలసింది మీరే సార్. రెండోది డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలు బాలునాయక్ గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది సార్. మేము ఇక్కడ కూర్చొని విన్నాం, మేము అబ్జెక్షన్ చేయలే. మేము మధ్యలో మైక్ అడిగి ఏదో ఆయన మాట్లాడుతుంది తప్పు అనేటువంటిది మేము చెప్పలేదు సార్. ఇప్పుడు మా వరకు వచ్చినప్పుడు గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ప్రకారము మా సభ్యుడికి అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు రిప్లై చెప్పేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎం గారికి ఉంది. కాబట్టి మా సభ్యులు చెప్పినటువంటిది మీరు దయచేసి వినాలి. మీరు ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయినరనుకో, మీరు అక్కడి వైపు నుంచి ఇంటర్వ్యూన్ కావడం, మేము ఇక్కడి నుంచి ఇంటర్వ్యూన్ కావడం, అది సభ మర్యాదలో కూడా కరెక్ట్ కాదు, మీరు గుర్తుంచుకోవాలి సార్. నేను దయచేసి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి అంతే. మీరు అడిగారు కాబట్టి మేము ఇచ్చినాం, అది కాదు కదా సార్. అదే రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది. దయచేసి నేను మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సభ్యులు అంటే తెలుసో తెలియక కొత్త పాత ఉంటారు, ఏదో అరుస్తుంటారు, కామెంట్ చేస్తారు, ఇటువైపు అటువైపు జనరల్గా జరుగుతుంది. కాబట్టి మంత్రులు జర బాధ్యతగా దయచేసి సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయితే సభకు మర్యాద గౌరవం ఉండదు సార్. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. లాస్ట్ టైం కూడా ఇదే సభలో అనని మాటల్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు సీరియస్గా మాట్లాడినప్పుడు మేము బయటకు వెళ్ళిపోయినాం అధ్యక్ష. కనీసం ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్పుల బాధ్యత ఏంది అధ్యక్ష? ప్రతిపక్షాల దగ్గరకు వచ్చి మాట్లాడి ఇట్లా కాదు, ఇది స్పీకర్ గారు పంపించడం చెప్పాలి, అది కూడా జరగలే. కాబట్టి నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, ప్రతి ఒక్కరు కూడా సభ్యులే అధ్యక్ష ఇక్కడ. కాబట్టి దయచేసి మా సభ్యుడికి అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిందంతా వినండి, మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు రేపు ఎట్లయినా రిప్లై ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి మేము ఇంటర్వ్యూన్ అయ్యి సభ గౌరవానికి కూడా మర్యాద కాదు అధ్యక్ష. ఇప్పుడు ఇద్దరు సభ్యులు అనేక విషయాలు మాట్లాడినప్పుడు దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, చాలా అవాస్తవాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము విన్నాం ఇక్కడ. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సభ సజావుగా జరగాలంటే సభ్యునికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎవరు వాళ్ళు ఇంటర్వ్యూన్ కాకుండా నోట్ చేసుకోమని చెప్పండి, రిప్లైలో చెప్పుకోమని చెప్పండి. మేము చెప్పింది తప్పు, మీరు చెప్పింది రైట్ అంటే అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇక మీదట ఎవరికి మధ్యలో అవకాశం ఇవ్వకుండా సభ్యుడికి అవకాశం ఇచ్చారు, వారు మాట్లాడతారు. కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకోమని రిప్లైలా ఇంకా ఏం చెప్పాలనుకుంటారో చెప్పమని చెప్పండి. ఇదే మా యొక్క అబ్జెక్షన్ అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు మీరు ఇంతకుముందు ఒక పాంప్లెంట్ చూపిస్తూ ప్రతి కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామన్నారు. 2.5 లక్షలు అని అడిగినారు. అవును సార్, అది నాకు కూడా అర్థం కాలేదు. మా డిప్యూటీ సీఎం గారు చెప్తారు జవాబు. తప్పకుండా ప్లీజ్ మీరు చెప్పండి, దాని జవాబు చెప్పండి. 2.5 లక్షలు ఏంటివి? ప్లీజ్ మీరు అడిగిందే. నో అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే సందర్భంగా గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం పైన వారు సభ దృష్టికి తీసుకొని వచ్చి వారికి ధన్యవాదాలు చెప్తే బాగుంటుంది. అది వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో వారు చాలా హామీలు ఇచ్చారు, ఏమి చేయట్లేదు అని బ్లాంకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ దాదాపు 2.5 లక్షల పైని అన్ని స్కీములు కలిపి పెద్ద ఎత్తున లబ్ధి చేరుతుందని చెప్పి ఆనాడు నేను చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా లెక్కలతో సహా
వారి సమాధానం చెప్పేటప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను ఒక్కొక్క కుటుంబానికి ఎంత అందుతున్నాయనేది కూడా. ఈరోజు కూడా అధ్యక్ష ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు కూడా అధ్యక్ష రాష్ట్రంలో 1,15 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 1,06 లక్షల కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క కట్టి బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంతమందికి సన్నబియ్యం ఇచ్చేటువంటి కుటుంబాల చరిత్ర ఎక్కడా లేదు అధ్యక్ష. ఇది సువర్ణాక్షరాలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చరిత్రలో రాసుకోదగినటువంటి అంశం అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. మీరు 10 సంవత్సరాలు ఆనాటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక గదే ఇస్తా ఉన్నారు. ఆ ఒక గదిలో ఆ కొడుకు వస్తే ఆడబడుకుంటాడు, అల్లుడే వస్తే ఆడబడుకుంటాడు, బర్రె ఆడగట్టేస్తాడో గొర్రె ఆడగట్టేస్తాడో అని మాట్లాడి మేము వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందరికీ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. 10 ఏళ్ళు చూసాం. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అధ్యక్ష? ఉదాహరణకి అక్కడక్కడ ఏదో ఒక శాంపుల్ కొన్ని ఇల్లు కట్టేసి అట్లా వదిలేశారు తప్ప ఇవ్వలేదు కదా అధ్యక్ష. ఈరోజు మేము ఆనాడు హామీ ఇచ్చినట్టుగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాము అధ్యక్ష. చెప్పటమే కాదు, మొదటి ఒకటే సంవత్సరంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లెక్క చొప్పున 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఇవాళ మహిళలందరినీ కూడా మనం ఇప్పుడు వారు బమ్మెర పోతన గారి గురించి ఉదాహరించారు. ఆనాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఎక్కిన ఏ మహిళ కూడా టికెట్ గురించి డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలోపులోనే ఒకవేళ మేము బయటికి పోతే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి బస్సులను ఇదే శాసనసభ ప్రాంగణంలో తీసుకొని వచ్చి అరగంటలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం వెసులుబాటు కలిగించడం కాకుండా అధ్యక్ష ప్రతి నెల ఈ రాష్ట్రంలో మహిళలు తిరిగేటువంటి బస్సులు సంబంధించిన టికెట్లకి లెక్కగట్టి డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ రకంగా మేము ఇచ్చినటువంటి హామీలు అనేకం ఈ పెద్ద ఎత్తున అమలు చేసుకుంటూ పోతా ఉంటాం. రైతు భరోసా అధ్యక్ష ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ కూడా రైతు భరోసా మేము వేస్తా ఉన్నాం. రైతు భరోసా కాదు, అదే కాకుండా ఇంకా సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ రైతుల శ్రమను గుర్తించి పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని తీసుకొని వస్తే 500 రూపాయల లెక్కగట్టి వాళ్ళకి క్వింటాకి 500 రూపాయల లెక్క వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నాం అధ్యక్ష. సరాసరి నేను మొన్న లెక్కేసాం అధ్యక్ష. ఒక్కొక్క ఎకరాన్ని రైతు పండిస్తే